నామకి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. మరొకసారి మీ ముందుకు ఈ వాక్యం తెచ్చినందుకే నేను సంతోషిస్తున్నానండి. వాక్యాంశం ఏమంటే, దేవునికే కోపం పుట్టించినటువంటి ప్రవక్తని గురించి మనం తెలుసుకుందామండి. వాక్యం చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం 9వ వచనం మనం చూసుకున్నట్లయితే, మీరు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిరియాములకు చేసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి అని మనకి జ్ఞాపకం చేస్తున్నానండి. ఈ వాక్యానికి మళ్ళీ వస్తామండి. ఇప్పుడైతే మనము నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనంకి మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు బహు సంతానం గలవారి అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి, వారున్న ప్రదేశం వారితో నిండి ఉండేను. 9వ వచనం అదే చూసుకున్నట్లయితే, అతడు తన ప్రజలతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకున్నట్లు మనం వారి ఎదుట యుక్తిగా జరిగించుదాము రండి. లేనిడల యుద్ధము కలిగినప్పుడు కూడా మనం శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశంలో వెళ్ళిపోదేమో అనేను. ఇశ్రాయేలును బానిసలుగా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎంత కష్టార్జితమైన పని కూడా వారు చేసేవారు. బలిష్ఠులుగా ఉంటున్నారు. వారి సంతానం కూడా అభివృద్ధి పొంది వారున్న ప్రదేశం వారితో నిండి ఉన్నదంట. కొత్త రాజు పరిపాలించడానికి ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు వారిని చూసి, వీరు ఇంత బలిష్ఠులుగా ఉన్నారు, సంతానం కూడా వారికి ఎక్కువే, ఇప్పుడైతే వీరు మన మాట వింటున్నారు, ముందుకు వీరి సంతానం అభివృద్ధి పొందితే వీరందరూ చేరి మన శత్రువులు మన పైన యుద్ధానికి వచ్చినప్పుడు వారితో చేరి యుద్ధం చేసి మన దేశం ఇంకా వీరు వెళ్ళిపోతారేమో అని ఒక తలంపు వస్తుందండి ఆయనకి. ఎందుకంటే వారు ఎంతైనా కష్టజీవులండి. ఇశ్రాయేలీయులు చాలా బలిష్ఠులు, ఎంత కష్టమైనా చేసేటువంటి వారు వెళ్ళిపోతే ఇంకా దేశంలో ఏ పని కూడా జరగదని ఆ రాజుకు తెలుసుకుని ఆయనకు ఒక యుక్తిగా ఒక పని చేయాలనుకుంటే ఏంటంటే, ఇశ్రాయేలుకి ఇంకా మగ సంతానం లేకుండా చేయాలని ఒక ఉద్దేశం కలిగి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలుకు మంత్రస్థానం లేనటువంటి సిప్రా పూయా అను వారిని 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే వారిని పిలిచి వారికి ఒక ఆజ్ఞ వేసినండి. ఏంటంటే, ఇశ్రాయేలు స్త్రీలు కాన్పుల పీట మీద కాన్పైతే మీరే కదా కాన్పు చేసేది హెబ్రీ స్త్రీలకు, వారు మగపిల్లాడైతే ఆ కాన్పుల పీటనే కాన్పు పీట మీదనే వారిని చంపివేయండి, ఆడపిల్ల అయితే బతకనివ్వండి అని చెప్పినప్పుడు ఈ స్త్రీలు ఇద్దరు కూడా మంత్రసాన్ని దేవునికి భయపడారంట. ఆ పని చేయలేదు. కాబట్టి ఒక రోజు వారిద్దరిని రాజుగారు పిలిచి, ఏంటి నేను ఆజ్ఞాపించింది ఏంటి, మీరు చేసేది ఏంటి అని అడిగినప్పుడు వారు చెప్తారు. 19వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, వారు బహు చురుకైనటువంటి వారు హెబ్రీ స్త్రీలని చెప్తారండి. కాబట్టి మేము వెళ్ళే లోపల వారు కానిపోయి ఉంటారు, కాబట్టి మేము పిల్లల్ని ఏం చేయలేకపోతున్నాము అని చెప్పినప్పుడు రాజు మరొక శాసనం చేశాడండి. ఏంటంటే, ఇశ్రాయేలుకు సంతానం కలుగుతుంది కదా కాన్పుదైతే, మగబిడ్డ అయితే నదిలో పారవేయాలి, ఆడబిడ్డ అయితే బ్రతకనివ్వాలని శాసనం ఇచ్చినప్పుడు అక్కడ ఐగుప్తులో బానిసలుగా వెళ్ళినటువంటి అమ్రాము, ఏకోబెదులు, మోషే, అహరోను తల్లిదండ్రులు కూడా అక్కడ నివసించేవారు. ఆ శాసనం రాకముందే వారికి మిరియాము అనే కుమార్తె, అహరోను అనే కుమారుడు ఇద్దరు కూడా ఉంటారండి. ఈ శాసనం ఎప్పుడైతే వస్తుందో అప్పటికి మోషే టైంలోనే ఆ శాసనం వస్తుంది. ఆ తల్లి మోషేని కానిపోయినప్పుడు బహు సుందరుడుగా ఉంటున్నట్ట అబ్బాయిని చూసి ఆమె 3 నెలలు దాచిపెట్టి చాలా గుప్తంగా బిడ్డని పెంచద్దండి. 3 నెలలు అబ్బాయి అంటే మనకు తెలుసు, చంటి పిల్లలు 3 నెలలు ఏమంతా అల్లరి చేయరు, పాలిస్తే తాగి పడుకునేవారే, అంతే, నిద్రించేవారు. 3 నెలలు అయిన తర్వాత వారి అరుపులు, కేకలు, వారి సంతోషం, మాటలు చాలా మిగిలిగా ఉంటాయి కదండి. అందరూ కూడా ఆ యొక్క అరుపులు, కేకలు వినిపిస్తుంటాయి. కాబట్టి ఆ తల్లి భయపడి ఇక 3 నెలలు అయింది, ఈ బిడ్డ నేను దాచలేనని ఏం చేస్తుందంటే, ఈ బిడ్డ ఈ ఇశ్రాయేలుని రక్షించడానికి దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి బిడ్డేమో అని ఆ బిడ్డను సంరక్షిస్తుందండి. ఏ రీతిగా అంటే, ఒక జమ్ము పెట్టి చేసి దానికి కీలు పోసి ఆ బిడ్డను ఆ జమ్ము పెట్టిలో ఉంచి తనతో పాటు తన కుమార్తె అయిన మిరియామును తీసుకెళ్లి నదిలో విడిచిపెడుతుందండి. నైలు నదిలో విడిచిపెట్టి ఆ తల్లి అక్కడ ఉండదు, కానీ తన కుమార్తె అయిన మిరియాము చెప్తుంది, అమ్మా నీ తమ్ముడు వదిలిపెట్టినాను, నువ్వు చూస్తూ ఉండు, ఒకవేళ
ఈ నదిలో అబ్బాయి నీళ్ళలో మునిగిపోతాడు, లేకుంటే ఎవరైనా ఆ బిడ్డని తీసుకుంటారేమో. అంతేకాకుండా ఆ నైల్ నదిలో ఎక్కువ మొసలేలు ఉండేటువంటి, ఎందుకంటే ఐగుప్తులో ఆ నదిలో ఉన్నటువంటి మొసలేల్ని దేవతగా ఆరాధించేవారు కాబట్టి వారు సంతానాన్ని మొసలేలకి ఇచ్చేవారట. కాబట్టి మొసలేలు ఏమన్నా దాడి చేసేమని చెప్పి ఆ తల్లి భయస్తురాలుగా బిడ్డకి చెప్పి బిడ్డను అక్కడ వదిలిపెట్టి ఈమె ఇంటికి వెళ్ళిపోద్దండి. ఆ జమ్మ పెట్టారు, నీళ్ళ పోతూ ఉంటుందండి. ముందుకు పోతుంటే మిరియాము చాట నుండి చూస్తుంటుంది అక్కడ ఏం జరగద్దని. ఆఖరికి ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆ సమయంలోనే ఫరో కుమార్తె అయినటువంటి యువరాణి అక్కడ స్నానానికి తన పనికత్తెలతో వస్తుందండి. వచ్చి చూస్తే అక్కడ ఆ పెట్టె కొట్టుకొని వచ్చే చూస్తుంది. వారికి చెప్తుందండి అది ఏంటో పెట్టె కొట్టుకొస్తున్నారు కదా, తీసుకురమ్మన్నప్పుడు వారు పనికత్తెలు వెళ్ళి ఆ బాక్స్ తెచ్చి ఓపెన్ చేసి చూస్తే అక్కడ సుందరుడైనటువంటి బాలుడు ఆ బాక్స్ లో ఉంటాడంట. ఆమెకు తెలిసిపోతే ఇల్లు ఈ అబ్బాయి హెబ్రీ బిడ్డే అని తెలుసుకుని వారు మాట్లాడే లోపల మిరియాం కూడా ఆ చోటుకు వచ్చి, అమ్మా నేను ఈ బిడ్డకు ఒక తల్లిని తీసుకురా నా హెబ్రీ సెల్లర్లని చెప్పినప్పుడు ఆ యొక్క యువరాన్ని కూడా ఇంకా ఆలస్యం చేయకుండా తీసుకురమ్మని చెప్తుందండి. ఏంటంటే ఈ అమ్మాయి కూడా 4-5 సంవత్సరాలలో బిడ్డే అండి. సమయోచితమైన జ్ఞానం ఎంత ఇచ్చాడంటే ఆ బిడ్డకి. ఒకవేళ ఈ బిడ్డ అక్కడికి వెళ్ళి మా అమ్మే అండి నీళ్ళలో వదిలిపెట్టింది, మా తమ్ముడే వీడని చెప్పాల్సిన బిడ్డేమో, కానీ దేవుడు అంత సమయోచితమైన జ్ఞానం బట్టి ఆమె దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డను పెంచడానికి ఒక తల్లిని తీసుకొస్తానని చెప్పిందండి. వెంటనే ఆ యువరాణి కూడా తీసుకురమ్మని చెప్పినప్పుడు వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లిని తీసుకెళ్లి రాణి దగ్గర నిలబెట్టినప్పుడు ఆమె ఆ బిడ్డను తల్లికి అప్పగిస్తూ, నువ్వు నా కోసం బిడ్డను పెంచు, నేను నీకు జీతం ఇస్తానని చెప్పినప్పుడు సంతోషంగా బిడ్డతో పాటు జీతం కూడా వస్తుందని తెలుసుకొని ఆ తల్లి ఇంటికి వస్తుందండి. ఇంటికి వస్తే ఇంకా రాణి కదా చెప్పింది, ఇంకెవరు భయం లేదని సంతోషంగా బిడ్డను పోషిస్తుంటది. తను బానిసగా ఇంకా బయటికి పనికి ఎక్కడికి వెళ్ళలేదని బిడ్డను పోషిస్తూ ఉంటది. కొద్ది రోజులైన తర్వాత పెద్దవాడు అవుతుంది బిడ్డ. పెద్దవాడైన తర్వాత వాడిని తీసుకుని మళ్ళీ రాణి దగ్గరికి వచ్చి ఆ రాణి చేతిలో ఆ బిడ్డను పెడుతుందండి. చూస్తే ఆ రాణి చాలా సంతోషిస్తుంది బిడ్డ పెద్దవాడై ఉన్నాడని. అంతేకాకుండా ఆ బిడ్డకు చాలా సుందరంగా ఉండేట చూసి ఆ బిడ్డకి ఒక పేరు పెడుతుందండి. ఈ బిడ్డ నీళ్ళల్లో ఇంకా తీయబడినాడు కాబట్టి ఈ బిడ్డకు మోషే అని పేరు పెట్టి ఆమె బిడ్డని పెంచుకుంటుందండి. మళ్ళీ తర్వాత మోషే పెద్దవాడైన తర్వాత ఇశ్రాయేల్ని చూడటానికి వచ్చినప్పుడు అక్కడ వారు పడే కష్టాలు, వారిని చేసే బాధలన్నీ కూడా చూసి దేవుడు మోషేతో మాట్లాడి ఆ జనాలందరినీ అక్కడి ఇంకా కనాను దేశానికి నడిపించమని చెప్పినప్పుడు మోషేతో కూడా అహరోను వారి సహోదరుని అయినటువంటి మిరియాం కూడా ముగ్గురు కలిసి ఆ జనాలందరినీ నడిపించుకుంటూ మార్గం మధ్య వస్తూ ఉంటారండి. అవన్నీ మనకు తెలిసిన విషయమే. వచ్చేటప్పుడు ఎన్నో వాళ్ళకి ఆటంకాలు కలిగినప్పుడు ఆటంకాలన్నింటినీ ఛేదించుకొని వస్తారు. వచ్చినప్పుడు ముందుకు ఒక ఎర్ర సముద్రం మార్గం ఎదురవుతుందండి. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడైతే జనాలందరూ కూడా భయం అవుతుంది. ఎందుకంటే సముద్రంలో పడి వెళ్ళాలి అవతలకి. వెనక్కి తిరిగి చూస్తే ఫరో సైన్యము వీరిని హతమార్చడానికి వస్తున్నది. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఏం చేయాలి అని వారు మునిగేటప్పుడు మోషే ప్రార్థిస్తాడు దేవుడికి. మోషే ప్రార్థించినప్పుడు దేవుడు విని, మోషే నువ్వు భయపడద్దు, అదరక బెదరక ముందుకు సాగిపోండి అని చెప్పి నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూపించు, సముద్రము నీకు ఆరిన నేలను కనపరుస్తున్నప్పుడు మోషే తన చేతిలో ఉన్న కర్రను చూపించినప్పుడు 2 వైపుల గోడలాగా నీళ్లు నిలబడతాయండి. 6 నెలలలో ఇశ్రాయేలీలందరూ ఒడ్డుకు చేరిపోతారండి. వెనక ఇంకా వస్తున్నటువంటి ఫరో సైన్యము సముద్రం మధ్యానికి వస్తారండి. వచ్చినప్పుడు ఆ నీళ్ళల్లో ఆ బురదలో వాళ్ళు వీళ్ళైతే 6 నెలలు నడిచిపోయారు. వీళ్ళు బురదలలో రథ చక్రాలని చిక్కుని చాలా కష్టపడుతూ తోలుతుంటారు. అవతలికి వెళ్ళిన మోషే మళ్ళీ సముద్రం తన కర్రను చూపిన వెంటనే ఆ నీళ్ళన్నీ గోడగా నిలిచే నీళ్ళన్నీ కూడా సమానంగా వచ్చి ఆ సైన్యాన్ని అంతా ఆ నీళ్ళలో ముంచి వేసిందండి. ముంచి వేసినప్పుడు నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం మనం చూసుకున్నట్లయితే, మరియు అహరోను సహోదరుడు ప్రవక్తయగు మిరియాము తంబుర చేత పట్టుకునేను, స్త్రీలందరూ తంబులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడిందంటండి. ఎంతో సంతోషంగా ఇశ్రాయేలుకి రక్షణ కలిగింది. ఈ రోజునే మనం ఈ సముద్రాన్ని దాటగలిగాము అని దేవుని ఎంతో స్తుతించి ఆరాధికురాలుగా దేవుని స్తుతించిందండి. తంబూర్లు చేతి పట్టుకుని నాట్యాలతో, తంబుర్లతో, పాటలతో ఎంతో సంతోషగానం చేసినటువంటి మిరియాము ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం 9వ వచనంలో,
మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకునండి అని హెచ్చరించాడు. ఎందుకంటే ఇప్పుడు మనము అసలైన వాక్యానికి వస్తున్నామండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి ఇంకా మనం చూసుకున్నట్లయితే, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని వెళ్ళిన కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడారు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపాలని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినేనంట. మోషే మార్గ మధ్యలో తన భార్య సిప్పోరా అని మనకు తెలుసు, ఇతర కుమార్తెని మనకు తెలుసు, ఆయనకి 2 పిల్లలు ఉన్నారని కూడా మనకు తెలుసు. మార్గ మధ్యలో ఆమె చనిపోయిందో మరి ఏంటో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడంట. వారు ఆఫ్రికన్స్ కదా, నల్లటి వారు. అయితే ఆ విషయం మిరియామ్కి ఇష్టం కాలేదు. కాబట్టి మోషే పైన సనుగుతూ తన సహోదరుడైనటువంటి అహరోనును కూడా జతపరుచుకొని మోషే మీద ఇద్దరు సనుగుతున్నారంట. ఏం మోషే చేతనే ఈ పని చేయించగలిగిందా దేవుడు, ఏం కూడా చేయలేమని వారు కొనుక్కుంటుంటే ఆ మాట మోషే వినలేదు. కానీ ఎవరు విన్నారండి? దేవుడు విన్నారంట. దేవుడు విని వారికి ఏం చెప్పాడంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి రండి, మోషేని గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా అని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని ముగ్గురిని పిలిచినప్పుడు ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వస్తే మోషేని అక్కడ ఉంచి వారిద్దరిని ద్వారం దగ్గరికి పిలిచి దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడదును. యెహోవా నా స్వరూపమును నిదానించి చూచి ఉన్న నా సేవకుడు అయిన మోషేను విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు అని కోపం ఇచ్చుకుంటున్నారు. కోపం ఇచ్చుకొని వెళ్ళిపోతాడండి దేవుడు. వెంటనే మిరియాముకు తెల్లటి కుష్టు పడుద్దంటండి. కుష్ఠరోగం వచ్చి ఆమె ఎంతో ఆ గుడారం దగ్గరే ఉంటుంది. ఆమెకి వెంటనే కుష్ఠరోగం వస్తుంది. అహరోను ఆమె చూసి భయపడుతుందంట. తన సహోదరిని చూసి ఎలా ఉంటుందంటే, ఆమె తన తల్లి గర్భంలోని పుట్టినప్పటికే సగం మాంసము క్షీణించిన శిశువు వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా మోషే ఆమె గురించి అక్కని గురించి ప్రార్థిస్తుంటండి. ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తాడు, మోషే ఆమె 7 రోజులు పాలెం వెలుపుట ఉంది, 7 రోజులకు నేను ఆమెను మళ్ళీ ఆరోగ్యం ఇస్తాను, అప్పుడు మీతో కూడా వస్తుంది అని చెప్పినప్పుడు మోషే ఆమె గురించి ప్రార్థించిన వెంటనే ఆమె పాలెంకు వెళ్ళడం, తర్వాత మీరు ముందుకు సాగరండి, ఆమె వచ్చేదాకా అక్కడే ఉండి మిరియాం ఎప్పుడైతే మళ్ళీ శుద్ధురాలి వస్తుందో అప్పుడు అందరూ చేరి కలిసి వాళ్ళ ప్రయాణాన్ని సాగిస్తారండి. మనం తెలుసుకోవాల్సిన వాక్యం ఏంటంటే, ఇక్కడ ప్రవక్తి స్త్రీలలో మొదటి ప్రవక్తిగా ఉన్నటువంటి మిరియాము తన తమ్ముని గురించి, దేవుడి సేవకుడైన మోషేను గురించి కోపగించి మాట్లాడిన మాట దేవుడు విని ఆమెకు శిక్ష విధించాడండి. మనలో చాలా మంది దేవుడి సేవకులు అంటే నిజమైన సేవకుల్ని ఎంతగానో అపహసిస్తుంటాము, అవమానిస్తుంటాము, అని కొట్టడం, తిట్టడం, చెడ్డ మాటలు మాట్లాడటం, అంతేకాకుండా పేడ నిండి వారి పైన వేయటం, చెప్పులతో కొట్టబడటం, ఇవన్నీ మనము వీడియోలలో చూస్తుంటామండి. దేవుని బిడ్డలైతే ఏమి మాట్లాడలేరు, కానీ దేవుడు వారిని చూస్తున్నాడంట. మనం చేసేదంత అక్రమాలని చూసి వారికి ఆలస్యమైన కూడా అంతకంటే తన బిడ్డలకు చేసినటువంటి ఈ యొక్క హేయమైన కార్యాలు కంటే 2 దేవుడు వారికి శిక్ష విధిస్తాడంట. కాబట్టి మనం భయంతో భక్తితో దేవుని బిడ్డల జోలికి పోకుండా నిజమైన దేవుని బిడ్డల విషయం నేను మాట్లాడుతున్నానండి. వారిని మనము ఎక్కడ కూడా అపహసించకుండా, అవమానించకుండా, గౌరవాన్వితంగా మనం చూసుకుంటూ దేవుని సేవకులను గౌరవించినట్లయితే మనకు కూడా ఎంతో క్షేమం ఉంటుందని ఈ వాక్యాన్ని మీ సన్నిధికి తెచ్చానండి. వాక్యమైన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తుంటున్నానండి. మరొకసారి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ వాక్యం పూర్తిగా విని ధ్యానించుకోవాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నానండి. మీకు అందరికీ నా వందనాలు.